కనీసం సక్రమైనటువంటి మార్గంలో నడపలేనటువంటి నీకంటే తనకు బాసిలోడు ఎవడు? ఒక పవిత్ర గ్రంథంలో ఒక మాట ఉంది, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు వృద్ధుడైనను తొలగిపోడు. మీ విజయం మా బైబిల్ సంకరం పెట్టుకొని తిరుగుతూ ఉంటది కదా, నేను కూడా భక్తుడిని అని చెప్పేసి మీ జగన్ మాట్లాడుతూ ఉంటాడు కదా, ఆ పవిత్ర గ్రంథంలో ఉంది, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు వృద్ధుడైనను తొలగిపోడు అని పవిత్రమైనటువంటి బైబిల్లో ఉంది. నీ కొడుకు నువ్వు ఎలాంటి మార్గాన్ని నేర్పావు? భార్గవకి ఎలాంటి సజ్జల భార్గవకి ఎలాంటి మార్గాన్ని నేర్పావు? ఎలాంటి శిక్షణ ఇచ్చావు? మీకు ప్రభుత్వం ఉన్నప్పుడు అతన్ని తీసుకెళ్లి సోషల్ మీడియా కన్వీనర్ గా పెట్టి ఫైబర్ నెట్ లో ఉన్నటువంటి ప్రజల డబ్బును మొత్తాన్ని కూడా దొబ్బిచ్చి ఒక పెద్ద మాఫియాని తయారు చేసి ఆడపిల్లల్ని ఏ విధంగా తిట్టాలి, వాళ్ళ భర్తలకి అనుమానం వచ్చేటట్టుగా ఏ విధంగా మాట్లాడాలి, కట్టుకున్నటువంటి చీరల మీద ఏ విధంగా కామెంట్స్ చేయాలి, తల్లుల పుట్టుకల గురించి ఏ విధంగా మాట్లాడాలి, దేవుల్ని అవమానపరుస్తూ ఏ విధంగా మాట్లాడాలి అని మాట్లాడిన నేర్పినటువంటి దౌర్భాగ్యుడివి, తలక మార్చినటువంటి వాడివి నువ్వు. నీ కొడుకు నువ్వు నేర్పినటువంటి బాటలో ఉండటం వల్ల ఈ రోజు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది. మద్యం కుంభకోణంలో సజ్జల భార్గవ రెడ్డి, ఇతడు చేసినటువంటి కుంభకోణాలు, చెవిరెడ్డి మోహన్ రెడ్డి ప్రద్యున్మతో కలిసి ఇన్ఫ్రా కంపెనీ నిర్వహణ, ముడుపుల సొమ్ము రూటింగ్ కి వినియోగించారనే అనుమానం, ఎర్ర చందనం స్మగ్లింగ్ లో విజయనందరెడ్డి తోటి సంబంధాలు, జగన్ హయాంలో మద్యం రవాణా కాంట్రాక్టు, సోషల్ మీడియా పేరుతోటి విచ్చలవిడిగా పోస్టులు, విష ప్రచారం, వ్యక్తుల యొక్క హననం చేయటం, చివరికి ఈ దౌర్భాగ్యుడితోటి జగన్ యొక్క తల్లిని చెల్లిని కూడా జగన్ ఎవడుకు పుట్టాడు అని ఫేస్బుక్ లో పెట్టించావు, సోషల్ మీడియాలో పెట్టించావు. అంటే విజయమ్మ యొక్క శీలాన్ని అవమానం చేసావు, నీ కొడుకు చేత చేయించావు. నువ్వు తనక మాసిన యదవ్వై. షర్మిల రాజశేఖర్ కి పుట్టలేదని పోస్టులు పెట్టించావు. ఇంతకంటే నీచంగా కొడుకునేవాడైనా పెంచుతాడా? ఇంతకంటే దౌర్భాగ్యంగా కొడుకునేవాడైనా నడుపుతాడా? ఆమె పసుపు చీర కట్టుకుంటే వయ్యారంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిందని చెప్పేసి రాపిచ్చావు నీ కొడుకు చేత. ఇలాంటి కొడుకుని కన్నందుకు సిగ్గుపడు. ఇలాంటి కొడుకుకి నువ్వు ఇలాంటి బుద్ధులు నేర్పించినందుకు ఉరేసుకొని చావు.